కానీ ఈ సమస్య నెరవేరే ప్రక్రియ ఒక పక్కన జరుగుతున్నప్పుడు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడము కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన ప్రతిపక్ష హోదాలో ఎన్ని సమస్యలను తిరిగి చేసాడు ఆయనకు తెలియంది కాదు. కాబట్టి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రోడ్లెక్కి అడుగుతా ఉన్నారు. ఉదాహరణకి ఉస్మాన్ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్లు కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ, బయట ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగాల కోసం కానీ, నిరుద్యోగ కౌలు కళాకారులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, గత ప్రభుత్వంలో రసమే బాలకృష్ణ గారు మాకు మోసం చేసిండు, మాకు ఉద్యోగాలు అమ్ముకున్నాడు, మాకు నిజమైన కౌలు కళాకారులు మేము ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కారు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. వాటిని నెరవేర్చడంలో కానీ నిజమైన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆశావాహులుగా ఉండి ఎమ్మెల్యేగానో ఏమైనా అయితేమేమో అనుకుని ఉన్నవాళ్ళు పాపం వాళ్ళకి అప్పుడు టికెట్ రాలేవు, కానీ కొంతమంది ఇంకా నిరాదరణలకు గురవుతా ఉన్నారు. ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇస్తా అని చూస్తూ ఉన్నారు. మీరు మొదట అడిగిన ప్రశ్న, ప్రభుత్వం దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంత చిన్న పని అది, ప్రభుత్వం అనుకుంటే చాలా చిన్న పని. కాబట్టి ఉద్యమకారులకు కూడా సరైన సముచిత స్థానము ఈ ప్రభుత్వంలో దక్కుతుంది అన్నటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం.